హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లాగ్ లాగ్ స్టార్ట్ చేశాను. ఇది మార్నింగ్ అయితే 7:30 అవుతుంది. ఇప్పుడే మంచినీళ్ళు అయితే తీసుకొచ్చాను. టైం అయింది కానీ మంచినీళ్ళు అయితే తీసుకొచ్చి మగ మధ్య కట్టుకున్నాను. టిఫిన్ అయితే చేయాలి. మా భార్య అయితే చట్నీ అయితే తయారు చేసింది ఓపికతోని. తనకి హెల్త్ బాగాలేదు, నేను చేస్తానంటే కూడా తను చేసింది అనమాట. నేనైతే ఆమె వడలు తింటా అనింది, అందుకని మినప అయితే వడలు అయితే చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే ఈ విధంగా కంటిన్యూ అవుతుందన్నమాట. చూస్తుందండి. మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందు ఉంటామండి. సబ్స్క్రైబ్ ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఎలాంటి వీడియోలు చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలని నేనైతే సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. వ్లాగ్స్ మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. బాగున్నాయా లేదా, మీరెందుకు చేస్తున్నారు వీడియోస్, ఇంట్లో పనులు మీరెందుకు చేస్తున్నారు, అలా ఏమన్నా కామెంట్ మీరు చెప్పే విధంగా ఉంటే నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను. కాబట్టి మీరు ఏదైనా కావాలనుకుంటే కామెంట్ ఇవ్వండి, లేదు నచ్చితే ఒక లవ్ సింబల్ ఇవ్వండి. మీరు అంటే లవ్ సింబల్ అంటే ఏదో అంటున్నారు, మంచిగా చేస్తున్నారు వీడియోస్ అని చెప్పుకోవడానికి, అంతేగాని ఇంకా వేరే విషయం అయితే లేదు. ఇప్పుడైతే నేను టిఫిన్ తయారు చేశానండి. తను ట్యాబ్లెట్ వేసుకునే టైం కదా, నేనైతే టిఫిన్ తయారు చేస్తాను. చూడండి, ఇంకా చట్నీ అయితే చేసింది, పల్లీల చట్నీ అయితే తయారు చేసింది మా భార్య. ఇంకా అదేవిధంగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కోసి పెట్టింది, దాంట్లో వేసి కలవడానికి. పిండి కూడా కలిపి పెట్టేసింది అనమాట. ఏమంటే రాత్రి చేసింది, రాత్రి నిన్న మార్నింగ్ నానబెట్టి నైట్ అయితే మిక్సీ పెట్టేసింది అనమాట. ఇప్పుడైతే నేను మిక్సీ మొత్తం కలిపేసి నేనైతే వడలు తయారు చేస్తాను. చూడండి, నెక్స్ట్ అయితే నేను జీలకర్ర వేస్తున్నాను. ఎందుకంటే మంచి తింటే అరుగుదల కోసం జీలకర్ర వేస్తున్నాను. అదేవిధంగా మా భార్య కోసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి అయితే కలుపుతున్నాను. సోలపొడి, కొంచెం సాల్ట్ మా భార్య అయితే వేసిందంట, కాబట్టి నేనైతే వేయడం లేదు. చూడండి, ఈ విధంగా అయితే మిక్స్ చేసి ఇంకా బాణీలో ఆయిల్ పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే, వడలు వేసుకొని. స్టవ్ అయితే వెలిగించి ఇంకా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే బండి పెట్టాను. బాండి అయితే పెట్టుకున్నాను కదా, ఎటువంటి తడి లేకుండా అయితే వేడి చేసుకుని బాండి మనకి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పోసుకుంటున్నాము. ఆయిల్ వేడెక్కిందే లేదని తెలుసుకోవడానికైతే నేనైతే ఒక చుక్క అయితే వేస్తున్నాను. అది ఎంత డీప్ ఫ్రై పైకి అయిందనుకో మనం అప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, అది పైకి అయితే డీప్ ఫ్రై అయితే పైకి వచ్చింది కదా, మనమైతే లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని అయితే వడలు వేసుకుందాం. వేస్తే ఫస్ట్ చేతితో వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసేస్తాం. ఇంకొకటి ప్రాసెస్ కూడా ఈ విధంగా గంట కవర్ చుట్టుకొని కూడా వేసుకోవచ్చు అనమాట.
చూడండి ఇలా పెట్టుకొని ఈ విధంగా పొడ మాదిరి చుట్ట వేసుకొని వేసుకోవచ్చు. ఆ విధంగా వేసుకోండి. కొంచెం వాటర్ పడకుండా అయితే చూసుకోండి, ఎందుకంటే చుడుతుందన్నమాట. నిదానంగా పడుతుంది, కొంచెం నిదానంగానే వేసుకోవాలి. నేనైతే 4 అయితే సింపుల్గా వేసుకుంటాను. క్రిస్పీగా అయితే వడలు అయితే ఫ్రై అయినాయి అనమాట. నేనైతే ఒక పేపర్ పెట్టుకున్న జాలీలోకి అయితే తీసేసుకుంటున్నాను. అదేవిధంగా మిగతావన్నీ ఆ విధంగా వేసేసుకున్నాం. చూడండి, ఫైనల్గా అయితే వడలు అయితే అయినాయి. ఫైనల్ అనమాట, తీసేసుకుంటున్నాం. చూడండి, ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చినాయి. ఇంకా చల్లార్స్కి అయితే ఇద్దరం అయితే ఇంకా టిఫిన్ చేస్తాం ఈరోజు. ఇంకా వడలు అయితే తయారైనాయి. మేమైతే టిఫిన్ అయితే చేస్తున్నాము. చూడండి, చూడు ఉప్పు అవి ఒకసారి చూసి చాలు. చట్నీ సూపర్, చట్నీ కూడా